హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీకెండ్ మనం వెళ్తున్నాము విజయవాడ కనకదుర్గాదేవి టెంపుల్. ట్రిప్కి కావాల్సిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియచేస్తాను, వచ్చేయండి. దానికంటే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో హైదరాబాద్ నుండి విజయవాడ 272 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి మనకి బస్, ఓన్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్ అండ్ ఫ్లైట్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఎంజీబీఎస్ నుండి డైరెక్ట్ విజయవాడకి ఏసీ స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాను, జస్ట్ ఫర్ ₹500. టైం డ్యూరేషన్ 5 to 6 hours, డిపెండ్స్ ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్. సో విజయవాడ బస్ స్టాప్కి వచ్చేసామండి. టెంపుల్కి 1 kilometer డిస్టెన్స్లోనే మనకి ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 5కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరామండి. సో విజయవాడకి నేనైతే సెకండ్ టైం వెళ్తున్నానండి. నాకైతే ఈ వ్యూ చాలా బాగా నచ్చిందండి. ఆ కృష్ణా నది మధ్యలో ఆ కొండలు, ఆ వ్యూ పాయింట్ చాలా బాగా అనిపించింది. సో టెంపుల్ దగ్గరలో అయితే వచ్చేసామండి. ఇది మనకు కనిపిస్తున్నటువంటి ఇంద్రకీలాద్రి హిల్స్. ఇటువైపు ఈ పర్వతాలు, ఇటువైపు ఈ కృష్ణమ్మ రివర్ చూడడానికి ఎంతో బాగుందండి. మనకి కొండపైకి వెళ్ళడానికి 3 ways అయితే ఉంటాయి. స్టెప్స్ నుండి వెళ్ళొచ్చు, డైరెక్ట్ కొండపైకి వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, మరియు లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం కనకదుర్గా దేవిని దర్శనం చేసుకుంటామండి. దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 3:30 PM, ఈవినింగ్ 6 PM to 10 PM. మనం ఇక్కడ ఫ్రీ దర్శనం మరియు పెయిడ్ దర్శనం కూడా చేసుకోవచ్చండి. పెయిడ్ దర్శనం కోసం మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది కృతయుగం నాటి దేవాలయం అని చెప్తుంటారు. ఇక్కడ దుర్గమాసురుడు అనే అసురుని సంహరించి మహిషాసుర మర్దినిగా విజయదశమి నాడు వెలిసింది. 18 చేతులతో అతి భయంకరమైనటువంటి రూపంలో ఇక్కడ అవతరించింది. ఇలాంటి ఉగ్ర రూపాన్ని కూడా దర్శనం చేసుకోవాలని దేవతలందరూ కోరగా ఆమె అక్కడే అవతరించింది. కాలానుసారం ద్వాపర యుగంలో ఇంద్రకీలాద్రి పైన అర్జునుడు తపస్సు చేసి శివ అంబిక ద్వారా పాశుపతాకాస్త్రాన్ని పొందుతారు. ఇక్కడే అర్జునుడు విజయం పొందినందువలన దీన్ని విజయవాటిక అని కూడా పిలుస్తారు. తరువాత ఆదిశంకరాచార్యులు దేశ సంచారం చేస్తూ విజయవాడకు వస్తారు. ఈ ఉగ్ర రూపం నుండి అమ్మవారిని శాంతి స్వరూపంగా రూపొందిస్తారు. ఆవిడే మనం ఇప్పుడు దర్శనం చేసుకున్నటువంటి కనకదుర్గాదేవి. ఈ ప్లేస్ మనం ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సినటువంటి ప్లేస్ అని చెప్తాను. ఇక్కడ దసరా నవరాత్రుల్లో ఘనంగా ఉత్సవాలు జరుపుతారు. మా ఈ విజయవాడ కనకదుర్గాదేవి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. విజయవాడ నుండి 2 hours డిస్టెన్స్లోనే మనం మోపిదేవి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడికి మనం ఏపీఆర్టీసీ బస్ ఆర్ ఓన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా రావచ్చు. సో చూసారు కదండి నా ఈ వీకెండ్ ట్రిప్ ఎలా జరిగిందో. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ట్రిప్కి కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నుండి విజయవాడలో మేము ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేసామనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్, and thank you so much for watching. Have a great day.